ఎవరైతే నా శరీరాన్ని నా రక్తాన్ని త్రాగుతారో వాళ్ళని నాతో పాటు నిత్య జీవంలో ఉంచుతాను. హల్లెలూయా. ఈ పునరుద్ధానమందు ఎప్పుడైతే నువ్వు నీ దోషాలని నువ్వు కూల్ చేసుకున్నావో, ఎప్పుడైతే నీ దోషాల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తున్నావో, నువ్వు తాగుతున్నావా, నేను ఈ రోజు నుంచి తాగట్లేదు, నేను ఒక డెసిషన్ తీసేసుకున్నాను, దీన్ని ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను, ఇది నా జీవితానికి పెద్ద ఇంపార్టెంట్ కాదు, నాకున్నది ఒక్కటే జీవితం, ఈ ఒక్క జీవితంలో నేను తాగి 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 నా లివర్ పాడు చేసుకుని నేను చచ్చిపోతే ఉపయోగం లేదు. నేను వ్యభిచారం చేసి 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 వీటన్నిటిలో నుంచి నేను ముసల్దాన్ని అయిపోయిన తర్వాత ముసల్దాన్ దాకా వెళ్ళరు, చచ్చిపోతాను. లేదు, ధనాశ కోసం నేను పరిగెడతా ఉన్నాను, మధ్యలో చచ్చిపోతాం. ఎప్పుడు చచ్చిపోతాం? అందుకే ఆయన ఏమంటాడంటే, నా శరీరాన్ని నా రక్తాన్ని, ఆయన శరీరం వాక్యం అది నీకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించింది, ఎలా బ్రతకాలో నేర్పించింది. ఆయన రక్తం ఊపిరి, ఆ ఊపిరి నువ్వు ఉన్నంత కాలం కూడా అరికాల నుంచి తల వరకు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ జ్ఞానం ఆ రక్తం ద్వారా ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని రక్తాన్ని కనుక నువ్వు కాపాడుకుంటా ఉంటావో, ఆయన చెయ్యి కురచకాలేదు, ఆయన చెవులు మందగించలేదు, చెయ్యి కురచకాలేదు, ఆయన యొక్క చెవులు మందగించలేదు. ఆయన శరీరం వాక్యం, ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి, ఆయన మీదే దృష్టి ఉంచాలి, కుటుంబం మీద ఉంచొద్దని కాదు, వాక్యం మీద. ఎక్కువ ఖాళీగా ఉన్న టైంలో నీ యొక్క క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుద్దంటే, నువ్వు ధనానికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా, సిగరెట్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా, లేదు ముందుకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా, లేదు ఇంకేమైనా వ్యసనాలకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా, వీటన్నిటికీ నువ్వు ఎడిక్ట్ అయిపోయి ఉన్నావు అని తెలియటానికి ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉంటే నీ క్యారెక్టర్ బయటపడుతుంది. ఒకవేళ ఒంటరిగా ఉంటే నీకు వాక్యం చదవాలని అనిపిస్తే నువ్వు పరలోక రాజ్యం దేవుని గురించి ఆలోచిస్తున్నావు, అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు ఆ ఖాళీగా ఉన్న సమయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటావు, అంటే నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చూస్తున్నావా, నువ్వు దానికి ఎడిక్ట్ అయిపోయావు. ఒకవేళ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీకు సిగరెట్ తాగాలనిపించితే నువ్వు దానికి ఎడిక్ట్ అయిపోయావు. ఒకవేళ నువ్వు మందు తాగుతున్నావు, దానికి ఎడిక్ట్ అయిపోయావు. మావిడ ఊరు వెళ్ళింది, ఇంటికి వచ్చేసాయి, ఈరోజు రచ్చ రంబోలానే, ఈరోజు ఊరు వెళ్తున్నారు, ఈరోజు వెళ్ళిపోతున్నారు, సాయంత్రానికి రెడీ అయిపోండి. సాయంత్రానికి వచ్చేస్తారు. వీడు సంపాదించేదే 15,000, దాంట్లో సాయంత్రం వాళ్ళని పిలిస్తే వాళ్ళకి బిర్యానీ, వాళ్ళకి ఆ ముందు మొత్తం కలిపి 3,000 అవుతాయి. ఇంట్లో వాళ్ళ ఆవిడ కనుక 3,000 పిల్లల ఫీజు కట్టాలంటే ఎవడో లేవు, నేను అక్కడ ఉంచుతాను. అదేంటండి మొన్నే కదా 3,000 ఉన్నాయి, లేదులే ఫ్రెండ్స్ వచ్చారు, అరే కొంచెం ఇంట్లో 3,000 అవసరం రా, నేనే కష్టాల్లో ఉన్నాను రా మామ, నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను. నీ క్యారెక్టర్ ఏంటి, ఎక్కడుంది, నీ ఆలోచన ఎక్కడుంది? ఎంజాయ్ చేయాలని ఉంది, ముందు తాగాలని ఉంది, నువ్వు ఖాళీగా ఉంటే సిగరెట్ తాగాలనిపిస్తుంది, నీకు చెయ్యి అలా వెళ్ళిపోతుందా? అదేంటో నేను చూస్తూ ఉంటాను, ఈ బయట చూస్తూ ఉండేవాడు, అరే నీకు రింగ్ చేయడం వచ్చా, స్మూత్ రింగ్ ఇలా తిప్పడం వచ్చా, వాడు అప్పుడు ఊతాడు ఉఫ్ ఉఫ్ అని 2 రింగులు, ఆ లోపల మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు తిప్పుతాడు 2 రింగులు, తర్వాత దేవుడు తిప్పుతాడు ఆయన హాస్పిటల్ మీద 100 రింగులు. ఎలాగా పట్టి కొడతానే ఉంటాడు. ఆ లంగ్స్ నిలబెట్టాలి కదా. ఇప్పుడు నువ్వు 2 రింగులు తిప్పు, తర్వాత 40 రింగులు తిప్పుతాడు హాస్పిటల్, లంగ్స్ పాడైపోయి. ఇప్పుడు బయట స్కిట్స్ అయ్యి తర్వాత మనకి అక్కడ వేస్తాడు, మామూలు స్కిట్స్ కాదు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ఫోన్లో ఏ వీడియోస్ వస్తున్నాయి వాటిని చూస్తున్నావా? ఫోన్లో వీడియోస్ కనుక ఒకవేళ ఇదిగో ఇలా దగ్గరగా నుంచున్నట్టు కనపడ, వెంటనే అతుక్కుపోతాం. అదేంటా అని చూస్తాం, అతుక్కుపోయి ఏంటా అని చూస్తాం. అక్కడితోనే మిగతా వీడియోస్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, కింద పై నుంచి కిందకి. నీ క్యారెక్టర్ ఏంటి అక్కడ తెలిసిపోతుంది, నీ యాటిట్యూడ్ ఏంటి అక్కడ తెలిసిపోతుంది. ఒకవేళ నువ్వు ఖాళీగా ఉన్నావా, నేను చదువు కోసం ఆలోచిస్తున్నాను, నేను పాలిటెక్నిక్ చేయాలనుకున్నా, నేను ఇంజనీరింగ్ చేయాలనుకున్నా, నేను డిగ్రీ చేయాలనుకున్నా, నేను పీజీ చేయాలను, దానికోసం అడ్వాన్స్డ్గా నేను ఏం చెయ్యాలి అని నువ్వు
మొబైల్ ఎదుగుతున్నావా, తర్వాత మొత్తం తిరగేస్తే అయ్యే చదువు గురించి వస్తూ ఉంటాయి, వాటి గురించే వస్తూ ఉంటాయి. ఏ ఆలోచన ఉండదు. ఒకవేళ నీ పిల్లల కోసం నువ్వు ఆలోచిస్తున్నావా, నెక్స్ట్ ఏం చేయాలని, నీ పిల్లల గురించే వస్తూ ఉంటాయి. మనం లోకంలోకి వెళ్ళిపోవటం వలన, దేవుని యొక్క శరీరం అంటే ఏంటో తెలియకపోవటం వలన, దేవుని యొక్క రక్తం అంటే ఏంటో తెలియకపోవటం వలన, మన మధ్యలో అడ్డుగోడలు అలా పేరుకుపోవటం వలన ఈరోజు ఏం జరుగుతుంది? చెయ్యి కురచైపోయింది, ఇక్కడ వరకే వస్తుంది, ఇక్కడ వరకు రావట్లేదు. ఆ చెయ్యి కురచు పోవాలి అంటే ఆ అడ్డుగోడలు పోవాలి. చెయ్యి కురచ కాలేదు. ప్రతిరోజు నేను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మీ అమ్మ నాన్న నువ్వు మోసం చేయొచ్చు, భర్తను కానీ భార్యను కానీ మోసం చేయొచ్చు, బట్ దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు పడే బాధ వేదన ఎలా ఉంటుందంటే, ఈ గోడ దాటి నువ్వు అవతలకి వెళ్ళాలి అని అంటే ఇంపాసిబుల్ అయిపోతుంది. పగల కొట్టడానికి నీరసం వచ్చేస్తుంది. ఎవరో ఒకళ్ళు వచ్చి చెడగొడతానే ఉన్నారు, ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ లోకంలో డబ్బే శాశ్వతం అని చెప్తున్నారు. దాన్ని బట్టి పరిగెట్టాల్సి వస్తుంది. ఎంత వేదన చెందుతున్నాను. నా కుటుంబ సమస్య నాకు తెలుసు. నా భర్త తాగి పాడు చేసేస్తున్నాడు, నా భర్త తిరిగి పాడు చేసేస్తున్నాడు, నా పిల్లలు పాడైపోయారు. ఆ వేదనలో నువ్వు ఉన్నావా? ఈరోజు దేవుని యొక్క మహిమ మీ మీద ఉదయించబోతుంది. మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి మొత్తం అంతా కూడా ఆ దురాత్మలు ఏ అయితే ఉన్నాయో బయటకు పారిపోతుంది. యేసు నామములో ఆయన ఏ బంధకాల్లో అయితే ఉన్నావో ఆ బంధకాల్లో ఉన్న ఇత్తడి తడుపులు ఇనుప గడియలు వెలక్కొట్టబోతున్నాడు. ఆయన యొక్క శరీరం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది, ఆయన యొక్క రక్తం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. 6:54 Whoever eats my flesh and drinks my blood has eternal life, and I will raise them up at the last day. చదువు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు వాడి యందు నేను, వాడి యందును నిలిచియుందును. ఆయన శరీరాన్ని తీసుకొని ఆయన రక్తం త్రాగువాడు. ఆయన ఎక్కడ ఉంటాడంట? వాళ్ళ దగ్గరే ఉంటాడంట. వాళ్ళలో ఏ దోషాలు లేవు. ఒకవేళ దోషం ఏమన్నా పొరపాటున బల తీసుకొని తప్పు చేస్తున్నావా, అక్కడితో విడిచిపెట్టేసే. ఈ రోజుతో ఒకవేళ బల తీసుకొని మేము తాగుతున్నావా, పర్వాలేదు, విడిచిపెట్టేసే. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మన జీవితానికంటే ఎక్కువేం కాదు అది. ఒకవేళ ఏదైనా దోషంలో ఉన్నావా, ఏదైనా నేను పట్టుకొని పీడిస్తుందా, ఈ రోజుతో విడిచిపెట్టేసే. అది ఏదైనా ఆలోచన, మొబైల్ అనే ఆలోచన నీ మనసులో పాతుకుపోయి ఉందా, ఈరోజు దాన్ని విడిచిపెట్టేసి. అంత అవసరం లేదు మనకి, యూస్లెస్. సో నాకు అర్థమైంది, దేవుని యొక్క మందిరం ప్రశాంతతనిచ్చింది, జ్ఞానాన్ని మాత్రమే బోధించింది. హల్లెలూయా. మీ అప్పులు నేను తీరుస్తానని చెప్పట్లేదు, కానీ రహస్య స్థలముల్లో దాచబడించిన ధనాన్ని, అంధకార స్థలముల్లో దాచబడించిన నిధులని ఆయన నీకు ఇవ్వబోచున్నాడు. నేను జ్ఞానాన్ని పొందుకున్నా, అదే నేను నీకు ఈరోజు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. క్రీస్తు శరీరం, వాక్యం, ఇంకేమిలా. అందుకే ఆయన 100 సార్లు చెప్పాడు, ఎవడు నా శరీరాన్ని తీసుకుంటాడు, ఎవడు నా రక్తాన్ని తాగుతాడు, వాడి యందు నేను, నా యందు వాడు బహుగా ఫలించు. హల్లెలూయా. ఇంకెళ్ళు, వాడు బహుగా ఫలించు. ఒకవేళ నువ్వు ఫలించట్లేదా, ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తీసుకోవడం కూడా నువ్వు ఒక దోషపూరితమైన ఉద్దేశంలో ఉన్నావా, ఆ ఫలించని ఆ కొమ్మని తీసి ఆయన బయట పారేస్తాడు, అగ్నిలో వేసేస్తాడు. సో వాట్ ఆర్ యు థింకింగ్ యువర్ సెల్ఫ్? నువ్వేం ఆలోచిస్తున్నావు నీ గురించి? ఈ రోజు ఆయన ప్రతి దోషం నుండి నిన్ను రక్షించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆయన నీకున్న ప్రతి దోషము అనే అడ్డుగోడ నుంచి ఆయన బ్రేక్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏ తలుపులు అడ్డుగా ఉన్నాయో వాటిని విరక్కొట్టడానికి ఇష్టపడుతున్నాడు. యేసు నామములో యు ఆర్ ఓన్లీ ద పర్సన్, chosen person by the God. దేవుని చేత ఏర్పరచుకోబడిన ఏకైక వ్యక్తి నువ్వే. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి ఆయన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు. పేరు పెట్టి పిలిచాడు. కుమారుడు యొక్క కుమారుడు నువ్వు, రేపొద్దున రాజు నువ్వే. హల్లెలూయా. నీకెంత వస్తుంది? కొద్దివే లేదు. రహస్య స్థలముల్లో చాలా దాచి ఉంచాను, అంధకార స్థలముల్లో చాలా దాచి ఉంచాను. అవన్నీ నేను నీకే ఇస్తాను. హల్లెలూయా.
ఏ మాట అయితే నువ్వు పలుకుతున్నావు ఆ మాట నెరవేర్చబడును గాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును, మీ రాజ్యం నా మీద రావాలి, మీ చిత్తం నా మీద మనం నెరవేర్చబడాలి. అప్పుడు మనం ఏ మాట అయితే విత్తుతామో ఆ మాట జరుగును గాక. నువ్వు ఇక్కడికి వచ్చి 5 రూపాయలే విత్తావా? 500 జేబులో పెట్టుకున్నావా? 5 రూపాయలే విత్తావా? నీకు 5 రూపాయల పంటే 5 నాణాలు ఇచ్చినప్పుడు 10 నాణాలు మాత్రమే చేసి, రైట్? లేదు, నువ్వు ఏం విత్తుతున్నావు? నాకు బాగా ఐడియా ఉంది. నాకు 100 రూపాయలు వచ్చే టైంలో జమీమా 10 రూపాయలు తీసి పక్కన పెట్టేది. 100 రూపాయలు వచ్చే టైంలో 10 రూపాయలు తీసి పక్కన పెట్టేసి, ఒకసారి 50 రూపాయలు వచ్చి 5 రూపాయలు తీసి పక్కన పెట్టేది. మీరు నమ్ముతారా? 20 రూపాయలు తెచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇంటికి 2 రూపాయలు తీసి పక్కన పెట్టేది. 2 రూపాయలు తర్వాత నా పరిస్థితి ఏంటంటే, నేను విత్తా, నేను రూపాయి కూడా నా దగ్గర స్టిల్ ఇప్పుడు కూడా నా జేబులో ఎతికితే మీకు రూపాయి దొరకదు. ప్రతిదీ నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేస్తాను, టేబుల్ మీద ఇచ్చేస్తాను, ఆ టేబుల్ మీద పడేస్తాను. ఆ టేబుల్ మీద నుంచి కరెక్ట్గా తీసేసి పక్కన అలా పెట్టేసింది అంతే, రూపాయితో సహా. దేవుడు ఎంతలా దీవించాడంటే, మీరు నమ్ముతారా? నేను జేబులో కానుక 2 రూపాయలు ఉండేది. ఇంత పెద్దవి కూడా, పెళ్ళయ్యాక కూడా నా పరిస్థితి అది 2 రూపాయలు ఉండేది. మొత్తం నాకున్న అలవాటు ఒకటి, కానుక ఎంత ఉంటే అంత ఇలా పట్టేసుకొని ఎంత ఉంటే అంత 2 రూపాయలు ఉండేది. 2 రూపాయలు ఉన్నా 2000 ఉన్నాయా ఏమీ తెలిసేది కాదు. ఒకరోజు 2 రూపాయలు ఉన్నాయి, నాకు అర్థమైంది. ఇలా వేస్తా, దేవా అత్యధికంగా మీకు పెట్టేగా దీవించిన, ప్రతిసారి కానుకేసే ప్రతిసారి అదే అనుకుంటా, స్టిల్ ఇప్పుడు కూడా అధికంగా దీవించు, ఆశీర్వదించు. ఆ 2 రూపాయలు వేసేవాడు. దేవుడు అంతలా దీవించాడు. నేను కొంచెంలో నమ్మకంగా ఉన్నా. ఒకరోజు పాపకి జ్వరం వచ్చింది, భయంకరమైన జ్వరం. ఆ రోజు నేను అన్నాను, కానుకల డబ్బులు ఉన్నాయి కదా తీసి, ఈ దశంభాగం డబ్బులు ఉన్నాయి కదా తీయి, పర్వాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళి. నేను తీను, అవి తీయకూడదు. ఏమో దేవుడు ఏమన్నా పరీక్ష పెడుతున్నాడేమో తెలీదు, నేను తీనంది. తర్వాత మామయ్య వచ్చి తీసుకెళ్ళాడు, అవి అలాగే ఉండిపోయి. అవి తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత దేవుడు మాకు 50,000 ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత కొంచెంలో మనం విత్తుతున్నామో, ఎంత కొంచెంలో మనం నమ్మకంగా ఉన్నాము, దేవుడు మనల్ని అంతలా దీవిస్తాడు. 500 జేబులో ఉన్నాయి, 5 రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా, దేవుడిని తీసుకోడు కదా. కాదు, దేవునికి నువ్వు ఇచ్చే మనసు కావాలి. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకపోతే, నీ హృదయాన్ని బట్టి దేవుడు నీకు ఏది ప్రేరేపిస్తున్నాడు అది నీ హృదయాన్ని ఇచ్చేసి. ఇక్కడ ధనం ఇంపార్టెంట్ కాదు, నీ హృదయం ఇంపార్టెంట్. నీ హృదయాన్ని దేవుడు చూడటానికి మాత్రమే ఆ దశంభాగం అనేది, ఆ కానుక అనేది పెట్టాడు. అంతకు మించి దేనికి పెట్టలే ఆయన. నీ హృదయంలో నీకు ఏది ప్రేరేపిస్తున్నా దాన్ని నువ్వు వింటున్నావా లేదా?